అరే తమ్ముళ్ళు, మీ వల్ల కాదు, మీరు పక్కన కూర్చోండి. అసలు సినిమా ఇండస్ట్రీని ఏలేదు ఇలా కాదురా, నేను నేర్పిస్తాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి. సినిమా అంటే ఒక కథ అనుకొని వచ్చాం, డైరెక్షన్ చేసాం, ఎడిటింగ్ చేయించాం, విఎఫ్ఎక్స్ వేసాం, ఫైనల్గా ఫస్ట్ కాపీ చేతికి వచ్చింది, సినిమా రిలీజ్ చేసాం, జనాల మీదకు వదిలాం అంటూ ఒక లెజెండరీ డైరెక్టర్ మన ముందుకు వచ్చేసాడు భయ్య. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఇంతవరకు జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు థంబ్నైల్ లో చూసినట్టే #SSR61 ఫుల్ ఫామ్ వచ్చేసి #సంగీతం శ్రీనివాసరావు గారి 61వ మూవీ. ఇండస్ట్రీలో మన కుర్ర డైరెక్టర్లకి చేత కాలేదని ఈ మూవీ గురించి వైజయంతి వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు భయ్య. థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. పాత డైరెక్టర్లకి అర్థమైనట్టుంది, అందుకే మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇస్తున్నారు. అదేనండి, ఆయన ఎవరో కాదు, మన సంగీతం శ్రీనివాసరావు గారు. ఆల్రెడీ నేను గాంధీ టాక్స్ ట్రైలర్ రివ్యూలో చెప్పాను, ఇలాంటి లెజెండరీ మూవీస్ తీయాలి అంటే మన సంగీతం గారికి సాధ్యమని. మళ్ళీ ఒక లెజెండరీ మూవీతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు భయ్య మన సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన ఏంటండి బాబు, వయసుతో సంబంధం లేదు, సినిమా డైరెక్షన్ చేయాలి అంటే సత్తా ఉండాలి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఆయనకి ఇప్పుడు వయసు 94 ఏళ్ళు. ఈ వయసులో వచ్చి డైరెక్షన్ చేయాలంటున్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తుంది వైజయంతి మూవీస్. ఆల్రెడీ వైజయంతి మూవీస్ లో చాలా మూవీస్ తీశారు ఆయన, కానీ అప్పుడు అశ్విన్ దత్ గారు ఉండే, ఇప్పుడు నాగ్ అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు వైజయంతి ప్రొడక్షన్ నుంచి. ఇందులో ఇంకో బ్లాక్ బస్టర్ న్యూస్ ఏంటో తెలుసా? మూవీ తీసేది ఒక ఓల్డ్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ని అండ్ డిఓపిని అందరినీ ఓల్డ్ పర్సన్స్ నే పట్టుకుంటారు అని గెస్ చేస్తాం. కానీ సర్ప్రైజ్లీ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు. షాక్ అయ్యాను నేను ఆ న్యూస్ చూసిన తర్వాత. బట్ ఈ మూవీకి సంబంధించి ఇంకా అప్డేట్ అంటే హీరో అండ్ హీరోయిన్ కాస్ట్ అండ్ క్రూ అనేది ఫైనల్ కాలేదు భయ్య. అందరు మూవీస్ ఏమో కానీ సంగీతం శ్రీనివాస్ గారి మూవీ వస్తుందంటే నేను రెడీగా ఉంటాను భయ్య. ఎందుకంటే రాజమౌళి గారు ఒక ప్లేస్ లో ఈ విధంగా చెప్పారు సంగీతం శ్రీనివాస్ గారి మూవీస్ గురించి. 3 అడుగులు కమల్ హాసన్ ఎలా కనిపించాడు అన్నది ఇప్పటికీ కూడా మా అందరికి అది ఒక మిస్టరీనే. సంగీతం అంటేనే ఒక న్యూ థాట్ అంటేనే సంగీతం, అంతే కదా. మరి ఆయన తీసే మూవీస్ అలా ఉంటాయి. షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే 94 ఏళ్ల వయసులో మంచాన్ని ఎక్కాల్సిన సమయం అది. ఆ సమయంలో డైరెక్ట్ సీట్ ఎక్కుతున్నారంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన చేసే సబ్జెక్ట్ ఏదైనా కూడా చాలా న్యూ థాట్ తోటి డిఫరెంట్ వేలో వస్తారు భయ్య. అలా ఉంటాయి ఆయన బిఫోర్ మూవీస్ కూడా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని మూవీస్ చెప్తాను చూడండి. నెంబర్ 1 పుష్పక విమానం, కమల్ హాసన్ గారు లీడ్ రోల్ చేశారు అందులో. నెంబర్ 2 ఆదిత్య 369, బాలకృష్ణ గారు లీడ్ రోల్ చేశారు అందులో. నెంబర్ 2 ఆదిత్య 369, బాలకృష్ణ గారు లీడ్ రోల్ చేశారు అందులో. నెంబర్ 3 భైరవ ద్వీపం, ఈ మూవీలో కూడా బాలకృష్ణ గారే లీడ్ రోల్ చేశారు. నెంబర్ 4 వచ్చేసి విచిత్ర సోదరులు, ఈ మూవీలో కూడా కమల్ హాసన్ గారు లీడ్ రోల్ చేశారు. నేను చెప్పిన ఈ మూవీస్ లలో నాకు ది బెస్ట్ మూవీ విచిత్ర సోదరులు. కమల్ హాసన్ గారి యాక్టింగ్, సంగీతం గారి స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇది గైస్ ఇవాల్టి మూవీ అప్డేట్ న్యూస్. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.